స్వచ్ఛాంధ్రలో తూర్పుగోదావరి జిల్లాకు 3వ స్థానం లభించింది. మొత్తం 200 పాయింట్లకు గాను 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 127 పాయింట్లతో విశాఖ రెండో స్థానంలో, 125తో ఈస్ట్ గోదావరి మూడో స్థానంలో నిలిచాయి. 81 పాయింట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా అట్టడుగున 26వ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ కలెక్షన్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ సోక్ ఫిట్స్, క్లీన్ విలేజ్, ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ వంటి 14 అంశాల్లో పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ర్యాంకులు ప్రకటించారు. గుండెపోటుతో బాధపడే రోగులకు 45,000 రూపాయల విలువైన టెంటెక్ ఫ్లేజ్ ఇంజెక్షన్ను ఉచితంగా అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య అధికారుల సిబ్బందితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ ప్రజల్లో గుండె జబ్బులు, వాటికి సంబంధించిన లక్షణాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అన్ని సర్వజన ఆసుపత్రుల్లో లేదా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో యాంజియోప్లాస్టీ మరియు బైపాస్ సర్జరీ చికిత్సలు అందుబాటులో ఉంటాయని, వైద్యులు సూచించిన ఎటువంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయరాదని, విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. క్షేత్రస్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మొదటి గంటలోపు తీసుకోవాల్సిన చికిత్స తప్పనిసరి అన్నారు. 108కి ఫోన్ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్తారని, అక్కడి వైద్యుల ద్వారా చికిత్స అందిస్తున్నారని తెలిపారు. స్టెమీ వైద్య సేవలపై మరింత చర్చ జరగాలని, తద్వారా గుండెకు భరోసా కలిగించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల జనసేన శ్రేణులతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన పార్టీ ప్రక్షాళన సన్నాహక సమావేశం రాజమహేంద్రవరంలోని చెరుకూరి కళ్యాణ మండపంలో చేశారు. ఈ సమావేశంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పీఓసీలు, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రాంతీయ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు.